భారత్ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ లో వెనుకబడింది. 197 దేశాల్లో 125వ స్థానంలో భారత్ ఉంది. ఇక వివిధ అంశాలను పరిశీలించి పాస్పోర్ట్ పవర్ ని నిర్ణయిస్తారు. ఇంతకీ ఇండియా పాస్పోర్ట్ ర్యాంక్ అత్యంత తక్కువగా ఉండటానికి కారణమేంటి? గ్లోబల్ ఇండెక్స్ ఏం చెప్తోంది? గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 విడుదలయ్యింది. ఈ ఇండెక్స్ ఏ దేశ పాస్పోర్ట్ ఎంత శక్తివంతమయ్యిందో తెలుపుతుంది. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ 125వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఒక స్థానం వెనక్కి వెళ్లినా మొత్తం స్కోర్ మాత్రం గత 5 ఏళ్లలో అత్యుత్తమ స్థాయికి చేరింది. ఈ ర్యాంకింగ్ ను గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ సంస్థ విడుదల చేసింది. సాధారణంగా పాస్పోర్ట్ బలం అంటే వీసా లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లవచ్చనేది అనుకుంటారు. కానీ ఈ ఇండెక్స్ మాత్రం ట్రావెల్తో పాటు జీవన ప్రమాణాలు, పెట్టుబడి అవకాశాల వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇక ఈ ఏడాది ర్యాంకింగ్స్లో స్వీడన్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా నిలవగా, తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, సింగపూర్ ఉన్నాయి. టాప్ 10లో 9 దేశాలు యూరప్కు చెందినవే కావటం విశేషం. ఈ దేశాల పౌరులు ప్రపంచంలోని అధిక శాతం దేశాలకు సులభంగా ప్రయాణించడంతో పాటు అక్కడ పెట్టుబడులు పెట్టడం, నివసించడం, ఉద్యోగాలు చేసే అవకాశం సులభంగా ఉంటుంది. భారత పాస్పోర్ట్తో ప్రస్తుతం 66 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది. వీటిలో భూటాన్, నేపాల్, బార్బడోస్, జమైకా, అంగోలా, ట్యునీషియా, మకావ్ వంటి దేశాలు ఉన్నాయి. అయితే అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, యుఏఈ వంటి దేశాలకు వెళ్లాలంటే ముందుగానే వీసా తప్పనిసరి. ఇది భారత ర్యాంకుపై ఎఫెక్ట్ చూపుతోంది. అమెరికా పాస్పోర్ట్తో ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకు వెళ్లొచ్చు. అయితే ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో జపాన్ టాప్ 10లో లేకపోయినా ప్రపంచంలోని అత్యంత బలమైన పాస్పోర్ట్లలో ఒకటిగానే కొనసాగుతోంది. దీనికి కారణం ఈ ఇండెక్స్ కేవలం వీసా ఫ్రీ ప్రయాణాన్ని మాత్రమే కాకుండా జీవన నాణ్యత, పెట్టుబడి వాతావరణం వంటి ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం. అందువల్ల వివిధ పాస్పోర్ట్ ఇండెక్స్లలో జపాన్ ర్యాంక్ మారుతూ ఉంటుంది. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ఏ అంశాలను ఆధారంగా చేసుకుని పాస్పోర్ట్ కి ర్యాంకులు కేటాయిస్తుంది? ఎన్ని సూచికల ఆధారంగా స్కోర్ నిర్ణయిస్తారు? స్వీడన్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ వంటి దేశాల విషయంలో ఏం జరుగుతోంది? గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 14 ప్రధాన సూచికల ఆధారంగా దేశాలకు ర్యాంకులు ఇస్తుంది. వీటిని 3 ప్రధాన విభాగాలుగా విభజించారు. మొదటిది ఎన్హాన్స్డ్ మొబిలిటీ. ఇందులో వీసా ఫ్రీ యాక్సెస్, వీసా ఆన్ అరైవల్, ప్రపంచ దేశాలకు ప్రయాణ స్వేచ్ఛ, అంతర్జాతీయ కనెక్టివిటీ వంటి అంశాలు ఉంటాయి. రెండోది క్వాలిటీ ఆఫ్ లివింగ్. ఇందులో ఆరోగ్య సేవ, విద్య, వ్యక్తిగత భద్రత, పర్యావరణం, జీవన వ్యయం, సంతోష సూచీలు వంటి అంశాలు ఉంటాయి. మూడోది ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్. ఇందులో వ్యాపార అవకాశాలు, ఆర్థిక, పన్ను విధానం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ 3 విభాగాల్లో కలిపి మొత్తం 14 సూచికల ఆధారంగా స్కోర్ నిర్ణయిస్తారు. ప్రపంచ దేశాలతో పరిమిత వీసా ఫ్రీ ఒప్పందాలు. భారత పాస్పోర్టు ఉన్నవారు ఇంకా చాలా అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లాలంటే ముందుగానే వీసా తీసుకోవాల్సి రావడం భారత పాస్పోర్ట్ ర్యాంక్ తక్కువ ఉండటానికి కారణం. మరోవైపు యూరప్ దేశాలు పరస్పరం స్వేచ్ఛగా ప్రయాణించడం, అదనంగా ప్రపంచంలోని అనేక దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు ఉండడంతో వారి పాస్పోర్ట్లకు ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. ఇక జీవన ప్రమాణాలు. ఈ ఇండెక్స్లో ఆరోగ్యం, విద్య, పర్యావరణం, భద్రత, సామాజిక సంక్షేమం వంటి అంశాల ఆధారంగా ఇండియా ర్యాంక్ వెనక్కి వెళ్లినట్టు నివేదిక తెలుపుతుంది. స్వీడన్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ వంటి దేశాలు ఈ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానాల్లో ఉన్నాయి. భారత్ ఈ రంగాల్లో పురోగతి సాధిస్తున్నప్పటికీ ఇంకా అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరుకోలేకపోవడం కారణమని నివేదిక తెలుపుతుంది. అందువల్ల మొత్తం స్కోర్పై ప్రభావం పడుతుంది. పెట్టుబడుల పరంగా భారత్కు ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటైనా పన్నుల విధానం, నియంత్రణలు, వ్యాపారం ప్రారంభించే సౌలభ్యం, విదేశీ పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం వంటి అంశాల్లో మరింత మెరుగుదల అవసరమని చెబుతున్నారు నిపుణులు. ఈ విభాగంలో భారత్ గతేడాదితో పోలిస్తే కొంత మెరుగుపడినప్పటికీ మొత్తం ర్యాంకును గణనీయంగా పెంచే స్థాయికి ఇంకా చేరుకోలేదు. గత 5 ఏళ్ల నివేదికను పరిశీలిస్తే భారత్ 2021, 2022, 2023లో వరుసగా 127వ స్థానంలో ఉండేది. 2025లో 124వ స్థానానికి చేరుకుంది. ఇప్పుడు 2026లో 125వ స్థానానికి పడిపోయింది. అంటే గత 5 ఏళ్లలో భారత్ మొత్తం మీద 2 స్థానాలు మాత్రమే మెరుగుపడింది. అయితే మొత్తం స్కోర్ మాత్రం 5 ఏళ్లలో అత్యుత్తమ స్థాయికి చేరడం ఒక సానుకూల అంశం. ఇక ఇతర దేశాల పాస్పోర్ట్లు ముందుండడానికి ప్రధానంగా అవి కేవలం ధనిక దేశాలు కావడం వల్ల మాత్రమే కాదు,
ప్రపంచ దేశాలతో బలమైన దౌత్య సంబంధాలు, ఎక్కువ వీసా ఫ్రీ ఒప్పందాలు, స్థిరమైన రాజకీయ వ్యవస్థ, మెరుగైన జీవన ప్రమాణాలు, బలమైన ఆర్థిక వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత వంటి అంశాలు కలిసి వాటి పాస్పోర్ట్లకు అధిక విలువ తీసుకువస్తున్నాయి. భారత పాస్పోర్ట్ ర్యాంక్ మెరుగుపడాలంటే మరిన్ని దేశాలతో వీసా మినహాయింపు ఒప్పందాలను కుదుర్చుకోవాలి. విదేశాంగ సంబంధాలను మరింత బలోపేతం చేయాలి. పర్యాటకం, పెట్టుబడులు, విద్య, ఆరోగ్యం, భద్రత వంటి రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలి. ఇవన్నీ కలిపి భారత గ్లోబల్ ఇమేజ్ను మరింత బలపరుస్తాయి. మనం ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. 125వ స్థానం అంటే భారత పాస్పోర్ట్ బలహీనమైందని మాత్రమే అర్థం కాదు. ఈ ర్యాంకింగ్ విధానం ఇతర పాస్పోర్ట్ ఇండెక్స్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, కేవలం వీసా ఫ్రీ ప్రయాణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకునే ఇతర అంతర్జాతీయ సూచీల్లో భారత్కు దీనికంటే మెరుగైన స్థానం ఉంటుంది. అందుకే ఏ ఇండెక్స్ ఏ ప్రమాణాల ఆధారంగా ర్యాంకులిస్తుందో తెలుసుకొని పోల్చడం అవసరం. మొత్తానికి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్కు పాస్పోర్ట్ బలం పెరగాలంటే అంతర్జాతీయ దౌత్యం, వీసా ఒప్పందాలు, జీవన ప్రమాణాలు, పెట్టుబడి వాతావరణం, గ్లోబల్ విశ్వసనీయత వంటి రంగాల్లో మరింత పురోగతి సాధించాల్సి ఉంటుంది. ఈ అంశాల్లో స్థిరమైన సంస్కరణలు కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో భారత పాస్పోర్ట్ గ్లోబల్ ర్యాంకింగ్లో మరింత మెరుగైన స్థానం సాధించే అవకాశముంది.